సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆర్పి సర్వే రిపోర్ట్ చూద్దాము. ఏమొచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ లేడీ రేణుక పోతినేని. సో వీఎం పేరు మీదే ఆర్పి సర్వే అని రిలీజ్ చేశారు. బట్ దీంట్లో వచ్చేసరికి టోటల్ 26 జిల్లాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ జిల్లాలను బేస్ చేసుకొని ఇచ్చేసారు. వీళ్ళు చాలా డిస్క్రిప్టివ్గా ఇచ్చారనమాట. సో ఫస్ట్ సీట్లు చూద్దాం, తర్వాత మహిళా ఓటర్లు ఎన్ని సీట్లు అవన్నీ చూద్దాము. శ్రీకాకుళము మొత్తం 8, వైసీపీ 7, కూటమి 1. పార్వతీపురము మొత్తం 4, వైసీపీ 4, కూటమి 0. విజయనగరం మొత్తం 5, వైసీపీ 4, కూటమి 1. విశాఖపట్నం మొత్తం 7, వైసీపీ 6, కూటమి 1. అల్లూరి సీతారామరాజు మొత్తం 3, వైసీపీ 3, కూటమి 0. అనకాపల్లి మొత్తం 8, వైసీపీ 6, కూటమి 2. కాకినాడ మొత్తం 7, వైసీపీ 5, కూటమి 2. తూర్పుగోదావరి మొత్తం 7, వైసీపీ 5, కూటమి 2. అంబేద్కర్ కోనసీమ టోటల్ 7, వైసీపీ 5, కూటమి 2. ఏలూరు టోటల్ 7, వైసీపీ 6, టోటల్ 7, వైసీపీ 6, కూటమి వచ్చేసరికి 1. పశ్చిమ గోదావరి మొత్తం టోటల్ 7, వైసీపీ 5, కూటమి 2. ఎన్టీఆర్ టోటల్ 7, వైసీపీ 4, కూటమి 3. కృష్ణా టోటల్ 7, వైసీపీ 5, కూటమి 2. పల్నాడు టోటల్ వచ్చేసరికి 7, వైసీపీ 6, కూటమి వచ్చేసరికి 1. గుంటూరు టోటల్ 7, వైసీపీ 5, కూటమి 2. బాపట్ల టోటల్ 6, వైసీపీ 5, కూటమి 1. ప్రకాశం టోటల్ 8, వైసీపీ 7, కూటమి 1. పొట్టి శ్రీరాములు నెల్లూరు టోటల్ 9, వైసీపీ 7, కూటమి 2. కర్నూలు టోటల్ 8, వైసీపీ 7, కూటమి 1. నంద్యాల టోటల్ 6, వైసీపీ 6, కూటమి 0. అనంతపురం టోటల్ 8, వైసీపీ 6, కూటమి 2. శ్రీ సత్యసాయి టోటల్ 6, వైసీపీ 5, కూటమి 1. వైఎస్ఆర్ టోటల్ 7, వైసీపీ 7, కూటమి 0. అన్నమయ్య టోటల్ 6, వైసీపీ 5, కూటమి 1. తిరుపతి టోటల్ 6, వైసీపీ 5, కూటమి 1. చిత్తూరు టోటల్ 7, వైసీపీ 6, కూటమి 1. సో ఇక్కడ ఓట్ల శాతం కూడా ఇచ్చారు. ఇతరులు వచ్చేసరికి టోటల్ 3%. సో వాళ్ళలో మహిళలు వచ్చేసరికి 43% ఉంటే పురుషులు వచ్చేసరికి 57. కూటమికి వచ్చేసరికి మొత్తం 45% వస్తే అందులో 42% మహిళలు, 58% పురుషులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి టోటల్ వచ్చేసరికి 52% ఓట్లు, మహిళలు 59, పురుషులు 41. సో మహిళా ఓటర్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి వేశారని ఇచ్చారు. టోటల్ వచ్చేసరికి 142 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తే కూటమికి 33 సీట్లు వచ్చినాయి అన్నమాట. సో టోటల్ ఇదన్నమాట.